దాని తర్వాత మీ జర్నీ ఎలా? వాట్ వాస్ ద చేంజ్? సి ట్రాన్స్ఫర్మేషన్. దాని తర్వాత సి ద ప్రాబ్లమ్ విత్ టిట్లా ఈజ్ నేను అనుకుంది నాకు బాగా పేరు వచ్చింది, ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ Okay. అవుట్ ఆఫ్ టిట్లా క్యారెక్టర్ వల్లే నాకు కెరియర్ ఫామ్ అయింది అంతా ఓకే. కాకపోతే నాకు ఒక టైం తర్వాత అంటే ఇమీడియట్గానే చాలా ఇంక దీనికన్నా మెనసింగ్ ఏముంటాను నేను, ఓకే. దీనికన్నా విలనే ఉంటుంది. సి అన్లెస్ అంటిల్ ఆ టైంలో చాలా మెనసింగ్ విలన్ క్యారెక్టరైజేషన్ అది, దానికన్నా నేను భయపెడతాను. సో ఐ థాట్ ఎక్కడో షిఫ్ట్ అవ్వాలి మెల్లగా, అంటే అన్ని క్యారెక్టర్స్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు యాజ్ ఎ విలన్ మీరు చేస్తున్నప్పుడు మీకు బాడీ ఉన్నంత వరకు, ఏజ్ ఉన్నంత వరకు ఓకే. సి యూ హ్యావ్ టు బీ అరౌండ్ వెన్ ఇట్ గోస్ ఆఫ్ లైక్ యూనో ఏజ్ పెరిగే కొద్దీ మీ బాడీ అంతా కూడా దాని లోపల మీరు క్యారెక్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. సో దట్ వాజ్ మై ప్లాన్. విక్రమార్కుడు ఆ టైంలో కొంచెం బాడీ విగ్రహం అంతా సాలిడ్గా ఉంది కాబట్టి అది ఓకే, ఇట్ గోస్ ఆఫ్టర్ ఇట్స్ బీన్ 19-20 years నౌ. సో దీన్ని ఎట్లా చేయాలనే దాంట్లో మెల్లగా పాజిటివ్ రోల్స్ చేయడం, ఇష్క్ వచ్చిన తర్వాత విక్రమ్, థ్యాంక్స్ టు విక్రమ్, ఇష్క్ రావడంతో అగైన్ ఒక బ్రదర్ రోల్ ఒక అలా వెళ్ళిపోయింది ఇంకా అసలు కెరియర్. అసలు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు అలా యాక్సెప్ట్ చేసిన ఒక పర్సన్ని ఇష్క్లో బ్రదర్ రోల్, దట్ ఈస్ ఆల్సో అందులో చిన్న విటీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ వెరీ కన్విన్సింగ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ డైరెక్టర్ అని, అంటే మీ డైరెక్టర్ రైటింగ్ బట్టే మీరు, ఎనీ యాక్టర్ కాంట్ గో బియాండ్ దట్. అంటే దాని పైకి వెళ్ళి అంటే ఏదో ఒకటి ఆరా డైలాగుల వరకు ఏదో కన్విన్స్ చేసి కొంచెం ఏమైనా పుల్ చేయొచ్చు కానీ యాక్టర్, బట్ బేసిక్గా రైటింగ్లో లేదంటే ఏ యాక్టర్ ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఏం చేయలేరు. సో ఏంటంటే సి యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. మీరు లక్కీ అయితే మీరు మంచి మంచి సిచ్యువేషన్స్లో ఉండే చాలా మంచి సిచ్యువేషన్స్ దొరుకుతాయి టు ఎనాక్ట్ ఆన్ స్క్రీన్. లేదంటే ఒకటే సి యూజువల్గా టైప్ కాస్ట్ చేయడం ఎక్కువ మన దగ్గర. యూ కీప్ ఆన్ టైప్ కాస్టింగ్, అంటే విలన్ చేస్తే విలనే ఫ్రెండ్, అది యూజువల్లీ జరుగుతుంది. బట్ లక్కీలీ థింగ్స్ హ్యావ్ చేంజ్ నౌ. బికాస్ మీకు కూడా అది మొనోటనస్ అవును, అయిపోయి నేను చాలా ఏళ్ళు ఫ్రెండ్గా చేశాను, చాలా ఏళ్ళు విలన్గా చేశాను. అంటే దేర్ ఈజ్ ఈదర్ పాజిటివ్ ఉండేది, లేకపోతే డార్క్, నథింగ్ లైక్ గ్రే ఇన్ బిట్వీన్. అంటే డార్క్ ఉండేది, లేకపోతేనేమో మంచి గ్రే ఒకటి ఉంటుంది కదా మధ్యలో ఒకటి, చాలా ఉంటాయి. ఇప్పుడు ఇష్క్ ఉంది, ఇష్క్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఫాదర్ అంటే భయం ఉంది, సిస్టర్ అంటే ప్రేమ ఉంటుంది, నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం ఉండదు నాకు, వైఫ్కి అబద్ధం చెప్పాను అది కవర్ చేసుకోవాలి. సో ఒక్క సీన్లో ఇన్ని ఉన్నాయి. సో అది ఎప్పుడు వస్తుందంటే ఏమన్నా డైరెక్టర్ రాసినప్పుడు వస్తుంది. సో వెన్ ఈవెన్ అది కూడా ఐ థింక్ విక్రమ్ నన్ను పెట్టాలని లేదని, విక్రమ్కి యాక్చువల్ నితిన్ వల్ల రోల్ వచ్చింది. సో విక్రమ్ పెట్టాలని లేదనుకుంటా నాకు తెలిసి. సో విక్రమ్కి అంటే విక్రమార్కుడు చూపించారు. విక్రమ్ వాజ్ వెరీ పర్టికులర్. విక్రమ్ అనేది ఏంటంటే శివ అనే క్యారెక్టర్ ఆ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ కాదు అది. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ డజంట్ లైక్ ద హీరో. నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం లేదు అంతే తప్పితే వాడేం రాక్షసుడేం కాదు. తిట్లా చూపిస్తే ఏమిస్తారు ఆ రోల్ ఏమిస్తాడు విక్రమ్. సో ఈ వాజ్ లిటిల్ హెసిటెంట్. దెన్ పీసీ సార్ కేమ్, వన్ ఫోటో షూట్ అంటే ఏదో ఆయన ఫోటోగ్రాఫ్ ఒకటి తీసి ఈజ్ ఓకే అని చెప్పడం, అది అలా జరిగిపోయింది. అండ్ ఐ గాట్ స్టేట్ అవార్డ్ ఫర్ దట్. దట్స్ వాట్ నంది అవార్డ్ మీరు విన్ చేశారు. యాక్చువల్లీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యు. అందులో ఎస్పెషలీ అలీ గారితో ఉండే ఆ సీన్ అయితే ఇంకా మర్చిపోలేం మేము. అది మీకు యాక్చువల్లీ చూస్తే మొత్తం సీన్ 2 కట్స్ ఉంటాయి. పెద్ద సీన్ అది యాక్చువల్లీ. పొద్దున్న స్టార్ట్ చేసి మధ్యాహ్నం చేసాం, అయిపోయింది 2 hours అయిపోయింది సీన్. అది పీసీ గారు హిలేరియస్గా ఉంటుంది ఆ ఫిల్మ్. అదే మీరు బావగారు అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చే సీన్ అది. కానీ తర్వాత ఎయిర్పోర్ట్ సీన్ ఆల్సో వాజ్ అగైన్ ఇవన్నీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్, అంటే మీకు వేరే యాక్టర్స్ని బట్టండి. మీరు ఎవరితో ఇప్పుడు అలీ గారు ఉన్నారు కాబట్టి ఆ సీన్ అంత బాగా పెళ్ళింది. సో నిత్యమైన ఉన్నారు కాబట్టి నేను చేయగలిగాను. ప్రాబ్లీ నేను ఉన్నాను కాబట్టి కొన్ని సీన్లు ఆల్ చేయగలి. ఇట్స్ ఆల్ సీన్లో ఉండేదాన్ని బట్టే ఉంటుంది. సో మనం ఇప్పుడు విక్రమార్కుడు 2 అని చెప్పి కూడా మేము వార్తలు విన్నాం, అది ఎంతవరకు? అంటే అన్నారు కానీ ఇంతవరకు ఐ హ్యావ్ నో ఐడియా అండి దాని గురించి ఫర్దర్గా. నేను మీలాగా వింటమే, సో నో ఐడియా. ఓకే. సో మీరు దిక్కులు చూడకు రామయ్య అందులోని ఫాదర్ క్యారెక్టర్ ఏకంగా చేశారు. సో డూ యూ థింక్ యాజ్ అన్ యాక్టర్ పెద్ద రోల్ తీసుకోవడం ఎట్ అ స్మాలర్ ఏజ్ అదేమైనా నెగటివ్ అవుతుందా మన కెరియర్కి, లేకపోతే ఛాలెంజింగ్గా అనిపించిందా? బేసిక్గా నేను అంత ఆలోచించి ప్లాన్ చేసి క్యారెక్టర్స్ చేయనండి నేను. నాకు ఆ ఇన్స్టింక్ట్, నాకు ఇప్పుడు కోటి గారు వచ్చారు, రాజమౌళి గారి ఫస్ట్ ఏడీ ఆయన, కోటి గారు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు కొత్తగా అనిపించింది అంతే. ఆ పర్టికులర్ టైంలో ఆ ఇన్స్టింక్ట్ ఏంటంటే ఇది బాగుంది కదా, ప్లస్ ఆల్మోస్ట్ టైటిల్ రోల్, అది మెయిన్ రోల్. శౌర్యది నాది ఇద్దరిది మెయిన్ రోల్ ఆ సినిమాలో. సో నాకు చెప్పినప్పుడు అవును కరెక్టే కదా, వెరైటీగా ఉంటుంది కదా, ట్రై చేయొచ్చు కదా. అంటే యూజువల్గా ఏమవుతుందంటే చాలామంది
వెంటనే కంగారు పట్టడం ఏదో జరుగుతుంది, ఫాదర్ రోల్ ఎందుకు ఏంటి. Correct. సో ఐ వాజ్ ఆ టైంలో నాకు అంత ఏజ్ కూడా లేదు, దరిదాపుల దగ్గర కూడా ఉన్నాను. బట్ నాకు కొంచెం చేయాలనిపించింది ఎందుకో, నాకు ఆ ప్లాట్ బాగా అనిపించి చేయాలనిపించింది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటూ ఏమీ లేదు. ఏమండి నేను ఐ థింక్ అంటే యాక్టర్స్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి బేసికల్గా, రకరకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ నేను ఎక్కడో కొంచెం ఆ విషయంలో కొంచెం ప్రశాంతంగానే ఉంటానండి. ఫర్ మీ నేను ఆ టైంలో ఫాదర్ చేయడం కానీ, నేను వచ్చిన రోల్ ఏది కూడా కొన్ని మీరు ఇప్పటికీ నమ్మరు, నేను సెట్కి వెళ్ళి తెలుసుకున్న రీసెంట్ టైం వరకు కూడా నేను సెట్కి వెళ్ళి నా రోల్ తెలుసుకున్నాను. ఇంకేం చెప్తాను, నా రోల్ ఏంటని కూడా అడగకుండా చేసినవి చాలా ఉన్నాయి. సెట్కి వెళ్ళే అంటే ఒక నమ్మకం అంతే, పిలిచారంటే ఏదో మంచిదే ఉంటుంది కదా. ఈ మధ్య అడిగి చేస్తున్నాను, బట్ ఏంటి అనేది అడుగుతున్నాం కానీ ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్ అని అంటే ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీ పర్సనాలిటీని 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే వాట్ ఆర్ దోస్ 3 words దట్ యూ టెల్? ఈజీ గోయింగ్ అని కొంతవరకు. ఈజీ గోయింగ్. ఎందుకంటే ఆన్ ద స్క్రీన్ వి సీ యూ యాజ్ అ విలన్. చాలా మందికి ఇప్పుడు మీకు విలన్ క్యారెక్టర్ చేయగానే ఒక నెగటివ్ మైండ్ సెట్ కానీ నెగటివ్ ఇంప్రెషన్ ఉంటుంది యూజువల్గా. ఇప్పుడు సూర్యకాంతం గారిని చూస్తూ ఉంటే నాకు కొంత లక్ ఏంటంటే అండి, నేను ఎక్స్ట్రీమ్ నెగిటివ్ రోల్స్ చేశాను. పోకిరి ఫిలింలో ఫ్రెండ్ రోల్ చనిపోవడం అవి కూడా ఉన్నాయి నాకు. ఇట్ హ్యాపెన్ అంటే లక్కీలీ అలా కుదిరాయి. సో ఇప్పుడు కూడా నేను చేసే రోల్స్ నెగిటివ్ ఉంటున్నాయి, పాజిటివ్ ఉంటున్నాయి. సో ఎక్కడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ఇంపాక్ట్ అన్నీ చేయటం వల్ల ఏమో కానీ ఎక్కడో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్. సో ఈ రోల్స్ ఆ రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ ఓకే విత్ దట్. సో యాజ్ అ పర్సన్ సింపుల్, హంబుల్ అండ్ యువర్ అంటే హంబుల్నెస్ ఈజ్ లైక్ అంటే ఎదురోని బట్టి ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. అంతేగాని మనం హంబుల్ అవసరం లేదు, ఎందుకు ఉండాలి? వాట్ యు గెట్, వాట్ యు గివ్, యు గెట్ ఇట్ బ్యాక్. అంతే అంతవరకే. నాకు తెలుసు, నేను ఉంటా అన్లెస్ అంటిల్ యా. సో సార్, ఇప్పుడు సుకుమార్ గారితో మీ జర్నీ చేశారు ఆర్యా 2లో. మేము చూసాం ఎవరు అల్లు అర్జున్ గారితో మీరు సైకిల్ మీద మంచి సీన్, అది ఏ దోస్తి అన్నది చాలా ఫేమస్ సాంగ్. అది పాడుకుంటూ సరదాగా వచ్చిన సీన్ మాకు ఎంతో ఇష్టం. సో ఆ డైరెక్షన్లో మీకు మంచి పేరు తెచ్చింది అది కూడా. ఎందుకంటే ఒక విలన్గా ఉంటూ మూవీ ఎండింగ్కి వచ్చేసరికి మీరు కూడా ఎంపథైజ్ అయిపోయి అందులో కామెడీ కూడా మీరు పండించారు. చెప్పాలంటే హ్యాపీ బర్త్డేలో హ్యాపీయే కదా, దట్స్ అ వెరీ ప్రెటీ వన్. సో హౌ వాజ్ యువర్ జర్నీ విత్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్? బ్రిలియంట్ రైటింగ్ అండి ఆ సినిమా. యాక్చువల్లీ ఆర్యా 2 బ్రిలియంట్ ఆయన. నాకు ఆర్యా 2 వచ్చినప్పుడు చెప్పినప్పుడు అంటే నాకు అంటే ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ విక్రమార్కుడు చేస్తున్నాను నేను. ఐ వాజ్ లుకింగ్ ఫర్ లైక్ ఇలాంటివే, ఇది బ్రేక్ చేయాలి కదా అన్న టైంలో కరెక్ట్గా వచ్చింది నాకు. హ్యాపీ బర్త్డేలో హ్యాపీ కదా అన్నాం కానీ నాకు అంటే దాని మీద అంటే ఆ సీన్ మీద ఆయన వర్క్ చేసింది ఊరికే మామూలుగా ఆయనకి గుర్తుందో లేదో. నేను అప్పుడు ఒక 3-4 hours మాట్లాడి ఉంటారు ఆ సీన్ మీద. ఆయన రికార్డింగ్ ఓన్లీ ఒక్క సీన్ మీద ఆయన చేసే వర్కౌట్ అది. 3-4 hours ఆఫ్ లైవ్ రికార్డింగ్ ఉంది. అంటే ఈ సుబ్బిరెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఆర్య క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు కలిసి ఎలా మాట్లాడతారు, సుబ్బిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడు, ఆర్య క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో దీని మీద ఒక 3-4 గంటలు రికార్డ్ చేశారు ఒక సీన్ మీద. ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్ చేస్తే మా పేరు వచ్చింది. అంటే ఇమాజిన్ చేయండి ఎంత పని చేసి ఉంటారు ఆయన, సుకుమార్ గారు ఎంత వర్క్ చేసి ఉంటారు దాని మీద. ఒక సినిమా అంటే ఊహించండి ఇంకెలా ఉంటుంది ఆయనతో. పుష్ప నాకు ఇప్పుడు పుష్ప ఉందండి, పుష్ప 1 చేసినప్పుడు కానీ 2 ఇప్పుడు సుకుమార్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇచ్చే చిన్నవి కొన్ని ఉంటాయి డీటెయిలింగ్. అరే ఇది నాకు తట్టలేదేంటి, అంటే 20 years నుంచి ఉన్నాం కదా, ఇది నాకు తట్టలేదు, ఇది ఐడియా ఇలా ఎందుకు ఆలోచించలేదు అని నెక్స్ట్ టైం కూడా ఆలోచించి పెట్టుకున్నా కూడా ఈ విల్ కమ్ విత్ అనదర్ ఐడియా. అంటే అవును ఇది మనం ఆలోచించాలి కదా, ఈ క్యారెక్టర్లో ఉండాలి కదా, మా పని కూడా ఆయన చేసేస్తారు. సో యా, నాకు సుకుమార్ గారి సినిమా కానివ్వండి, ఇప్పుడు రాజమౌళి గారు కానివ్వండి, వీళ్ళందరితో పని చేయడమే అది అక్కడే లెర్నింగ్. మీకు నాకు రాజమౌళి గారు అప్పుడు లుక్ ఎలా సస్టైన్ చేయాలి, ఎట్లా హోల్డ్ చేయాలి, ఒక రియాక్షన్ అన్నీ నేర్పించారు. సో ఇట్స్ లైక్ ట్రైనింగే. డే టు డే స్టిల్ లెర్నింగ్. అలా సుకుమార్ గారు, అలానే త్రివిక్రమ్ గారు, అలానే గుణశేఖర్ గారు. సో దే ఆర్ ఎంత హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి, అదే అంటున్నాను మీకు, సురేందర్ రెడ్డి, వీళ్ళందరితో వర్క్ చేయడమే లెర్నింగ్. అంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కో స్టైల్.
సో అన్ని స్టైల్స్ మీకు అర్థమవుతాయి యాజ్ అన్ యాక్టర్. అవును. ఇదంతా ఏంటంటే మీకు మీ ఫిల్మోగ్రఫీకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తూ 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 యూ విల్ బి గుడ్. ఎస్పెషలీ ఆ సీన్లో ఫస్ట్ అయితే మీరు కత్తి పెట్టేస్తారు, చాలా Mm, రౌద్రం అనేది అవును, కనిపిస్తుంది. అవును, అవును. ఆ తర్వాత వెంటనే మీరు ఎంపతైజ్ అయిపోతారు, అవును, తర్వాత ఫ్రెండ్ అయిపోతారు, తర్వాత ఏడుస్తారు. అవును. అసలు అది రైటింగ్ అసలు మీకు అసలు మామూలుగా ఉండదండి. ఆ ఫిలిం రైటింగే వేరే లెవెల్లో ఉంటుంది అసలు. అందులో కామెడీ కూడా మళ్ళీ. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఎవరు ఎంటర్టైన్ చేయరు, చేయాలని చేయరు, సిచ్యువేషన్సే ఉంటాయి. అదే బ్రిలియంట్ రైటింగ్ సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారితో మీ ఎక్స్పీరియన్స్. అంటే మామూలు చాలా డెడికేటెడ్ హీరో అండి. ఎంత కష్టపడతారంటే ఇప్పుడు పుష్పలో స్లాంగ్ కరెక్ట్. నాకు తెలిసి ఇప్పుడు చిత్తూరు రాయలసీమ వాళ్ళకన్నా కూడా ఈయన బాగా మాట్లాడతారని నా నమ్మకం. వాళ్ళకన్నా వాళ్ళకి తెలియని పదాలు కూడా ఈయనకి తెలుసుంటే, అంటే చాలా హార్డ్ వర్కింగ్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ ఎలా చెప్పాలి, అంటే నెంబర్ ఆఫ్ విషయాలు ఆలోచిస్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ చేయడం చూస్తున్నాను కాబట్టి చాలా 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 ఆలోచిస్తారు ఆయన. ప్లస్ దానితో తోడు సుకుమార్ గారు. ఓకే. సో ఇద్దరు కలిసి సో ఒక డెడ్లీ కాంబో వాళ్ళిద్దరిది. అంటే ట్రస్ట్, మ్యూచువల్ ట్రస్ట్ ఉంటుంది చూసారా, ఒక యాక్టర్ డైరెక్టర్ హీరోకి ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ట్రస్ట్, అది నాకు తెలిసి 100% ఒకరినొకరిని బాగా నమ్ముతారు. సో